ముంచేసిన వాడు, పోలవరాన్ని మరి మొత్తం నాశనం చేసినటువంటి వాడు, పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే మళ్ళీ ఈవేళ పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే మరి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికైనా అంబటి రాంబాబుకైనా. ఈవేళ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు కూడా వాళ్ళ అవినీతి పత్రిక, వాళ్ళ పార్టీ కరపత్రికతోటి ఇంకా విష ప్రచారం చేయాలనేటువంటి ఆలోచనతో ఉండడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఏదైతే 2019లో ఆ రోజు ప్రభుత్వం మారకపోయి ఉంటే, తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన యొక్క రివర్స్ ఆలోచనతో రివర్స్ టెండరింగ్ తెచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసిన మాట వాస్తవమా కాదా? 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే పోలవరంలో పనిచేసేటువంటి సమర్థవంతులైనటువంటి ఏదైతే అనుభూతులైనటువంటి అధికారులందరినీ కూడా మరి అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఇది మేము చెప్పినటువంటి విషయాలు కూడా కాదు. సాక్షాత్తు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళే మినిట్స్లో క్లియర్గా రాశారు. పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడ కడుతూ ఉన్నారు, డయాఫ్రామ్ వాళ్ళే కట్టలేదు, కానీ నిధులన్నీ ఖర్చు పెట్టేశారు, మొత్తం అవినీతికి పోయింది అన్నారు. అంటే ఆ డయాఫ్రామ్ వాళ్ళు భూమి లోపల కడతారన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అదేవిధంగా ఇంకా అంబటి గారి గురించి అయితే చెప్పక్కర్లా. ఆయన శాఖను తీసుకున్న వెంటనే డయాఫ్రామ్ వాళ్ళు ప్రతి ప్రాజెక్టుకే ఉంటుంది, బక్రా నంగలకు ఉంటుంది, నాగార్జున సాగర్ కడతారు, శ్రీశైలంకి ఉంది, ప్రతి ప్రాజెక్టుకి డయాఫ్రామ్ వాళ్ళు ఉంటుందని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడ కడతారో తెలియనటువంటి వ్యక్తి ఏ ప్రాజెక్టులకు ఉంటారో తెలియనటువంటి మరి అటువంటి నాయకులు ఉంటే పోలవరం ప్రాజెక్టుకి ఇటువంటి గతి పట్టడంలో పెద్దగా ఆశ్చర్యం లేనటువంటి పరిస్థితి. మరి ఏదైతే మొన్న మాట్లాడితే ఇంకా విచిత్రంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అని అంబటి రాంబాబు గారు ఇంకా వాళ్ళు అట్లా సీరియస్నెస్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళకి ప్రయారిటీ ఏంటనేది మాకు అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఈవేళ మాకు ఏదైతే ఆ పోలవరం ఏదైతే ఈవేళ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటి అధిగమించేటువంటి విధంగా, ఎందుకంటే ఇప్పుడే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సిడబ్ల్యూసి ఇవ్వడం జరిగింది. ప్రతి నెలలోనూ కూడా 10 days 10 రోజులు ఇక్కడ అంతా కూడా పోలవరం విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయడానికి ఎట్లా సొల్యూషన్స్ వాళ్ళు కూడా 4 రోజుల నుంచి ఇక్కడే పోలవరంలోనే విజిట్ చేసి ఇక్కడే ఫీల్ చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు కొంత వాళ్ళు కూడా 4 days ముందు రావడం మనకు కొంచెం ఉపయోగపడింది. అదే ఇప్పుడు కానీ ఇంకో 2 రోజులు లేట్ అయి ఉంటే ఇంకా అక్కడ డయాఫ్రామ్ వాళ్ళు కానీ కాపర్ డ్యామ్స్ కానీ ఆ విధ్వంసం కానీ కనపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడే ఎగువ దిగువ కాపర్ డ్యామ్ సీపేజ్ నుంచి మరి మధ్యలో వాటర్ చేరుకుని ఇంకా డయాఫ్రామ్ వాళ్ళు అన్నీ కూడా మళ్ళీ ఇంకో 6 రోజులు పోతే అంతా కూడా వాటర్తో నిండుకుంటుంది. ఇంకా ప్రజలు శిక్షించారు, ఒక రకంగా ప్రకృతి కూడా. ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు సేవ చేసేటువంటి శాఖలు ఇవి, వ్యవసాయం కానీ ఇరిగేషన్ కానీ. అటువంటి శాఖల్ని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు కాబట్టే ఏదైతే ప్రకృతి పంచభూతాలు ఇవన్నీ కూడా అగ్ని, నీరు, గాలి, ఆకాశం, భూమి అంటే వీటిని కూడా నిర్లక్ష్యం చేశాడు కాబట్టే ఇవి కూడా మరి బదులు తీర్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు అతను 11కి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా చేసిన తప్పుల్ని ఆయన కరెక్ట్ చేసుకోవాలి తప్ప ఇంకా మరి బురదను చల్లుదామనేటువంటి ప్రయత్నం చేస్తే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆయన పార్టీ ఆయన రాజకీయం కూడా అంతర్ధానం అయిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు మేము పోలవరం కూడా చూసాం. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, అదేవిధంగా భూమిని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ కూడా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ భూమిని మరి ఇచ్చింది, వాళ్ళ భూమిని ఇచ్చింది ఏదైతే ఈ రాష్ట్రం కోసం లేకపోతే రైతాంగం కోసం ఇచ్చారు. అటు పోలవరం అయినా లేకపోతే ఇటు పురుషోత్తంపట్నం అయినా లేదా చింతలపూడి అయినా. అంచేత ఖచ్చితంగా ఎవరైతే త్యాగం చేశారో అంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం, రైతుల కోసం త్యాగం చేశారో వాళ్ళు కంపల్సరీ మానవత్వంతో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అనేది తీసుకుంటాం. అది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఖజానాని మాకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఖజానా ఖాళీగా ఉన్నా పర్లేదు, ఏదో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతో ఆయన కొంత ఎకనామిస్ట్ కాబట్టి మేము పూడ్చుకోగలుగుతాం. కానీ అప్పు కూడా 12,50,000 కోట్ల అప్పు ఈవేళ మన నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. విలువైనటువంటి ఆస్తులు, భూములు అన్నీ కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి స్థితిలో మళ్ళీ
అందరం కలిసి మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మళ్ళీ ఒక ప్లానింగ్. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకునేటువంటి వ్యక్తి కాదు. అందుకే ఆయన వడివడిగా అడుగులేస్తూ మరి ఏదైతే రేపే మళ్ళీ ఆయన ఢిల్లీ కూడా వెళ్తూ ఉన్నారు. ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా గుర్తుపెట్టుకుని చెప్పాలి ప్రజలకు కూడా. 2014లో రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగింది రాష్ట్రానికి. అందుకే మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏదైతే కేంద్రం పరిధి నుంచి ఎంత మేర నిధులు మనం తెచ్చుకుని మళ్ళీ ఎట్లా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటాం అనే దాని మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే రేపు ఢిల్లీలో పర్యటన కూడా ఉంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటాం. ఏ ఆశయంతో అయితే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమను కానీ అలాగే పురుషోత్పట్నాన్ని కానీ పుష్కర్ను కానీ ప్రారంభించారో ఆ స్థాయిలో మాత్రం గత ప్రభుత్వంలో ఈ పథకాలు పనిచేయనటువంటి పరిస్థితి. కావాలని నిర్వీర్యం చేశారు. దీన్ని ఒక రైతుగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఎకరానికి కూడా ఖచ్చితంగా 2 పంటలకి నీరు ఇస్తాము అనే దానికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళు మాత్రం గత 5 ఏళ్ళుగా ఈ పురుషోత్తపట్నం కానీ పుష్కరకు సంబంధించి ముఖ్యంగా పుష్కరకు సంబంధించినటువంటి పంపులకి రిపేర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నాయో సుమారు 16 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టేశారు తప్ప ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఈవేళ పంపులు కూడా రిపేర్లో ఉన్నాయి. సంబంధిత అధికారులు పరుగులు బట్టి ఏదో ఒక బడ్జెట్ అడ్జస్ట్ చేసి తాత్కాలిక మరమ్మతులు చేయించి కూడా నీరు వదులుతున్నటువంటి పరిస్థితి. నేటికి కూడా 2 పంపులు పనిచేయట్లేదంటే వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉందో చూడండి. అదేవిధంగా చూస్తే సబ్ కెనాల్స్లో ఎక్కడ పూడికలు తీపించలేదు. ప్రతి కెనాల్లో కూడా పూడికల్లో ఎక్కువైపోయి నీరు కూడా రైతులకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. కొన్ని కాలువలు అయితే మొత్తం అధ్వానంగా ఒక చుక్క నీరు కూడా ప్రవహించే విధంగా లేకపోతే ఇప్పటికిప్పుడు తాత్కాలిక మరమ్మతుల పేరుతో 6 జేసీబీలు పెట్టి కాలువల పూడికలు కూడా తీపిస్తున్నాం. ఆ డబ్బులు ఎవరిస్తారో ఏం చేస్తారనే తర్వాత సంగతి ముందు అర్జెంటుగా మాత్రం రైతులు నీరు వెళ్ళాలంటే ఆ సబ్ కెనాల్స్ అన్నీ కూడా పూడికలు తీయాలి. సిల్ట్ క్లియర్ చేయకపోతే నీరు వెళ్ళదు, రైతులు ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక రైతు బిడ్డగా ముందడిగేసి 10 రోజుల కిందటే పనులు ప్రారంభించాం.